ఎందుకోసం వచ్చారు అండ్ వాళ్ళ ఐడెంటిటీ ఏంటి. క్లియర్ కదా? మీకు ఒక నాలెడ్జ్ అయితే వచ్చి ఉంటుంది. ఈ పర్సన్ ఎవరు అంటే సో అండ్ సో పర్సన్ అండ్ ఇందుకోసం వచ్చారు ఇక్కడికి, అది ఫుల్ఫిల్ అయింది. సో మనం మన మీటప్లో ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసాము అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి గుర్తుందా? అప్పుడే మర్చిపోయారు. ఇన్వైటింగ్ ది చీఫ్ గెస్ట్. ఓకేనా? ఇప్పుడు మన ముందే ఉన్నారు జి శ్రీకాంత్ గారు. ఆయన ఫౌండర్ ఆఫ్ హ్యాపీ ట్యూషన్స్. హ్యాపీ ట్యూషన్స్ అనేది ఒక యునిక్ ట్యూషన్స్ అనమాట. ఎందుకు అంటే ఆయన కేరళకి వెళ్ళి ఉన్నారు అండ్ బెంగళూరుకి వెళ్ళారు. ఇలా డిఫరెంట్ సిటీస్కి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఫస్ట్ దాన్ని స్టడీ చేశారనమాట. అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, పిల్లలకి ఎలా అవుట్పుట్ ఇవ్వాలి, ఫస్ట్ ఇన్పుట్ మనం పిల్లలకి ఇస్తే వాళ్ళ నుంచి మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ అవుట్పుట్ రిజల్ట్ ఎలా ఉండాలి అనే దాన్ని అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేసి ఇక్కడ యూనిక్గా స్టార్ట్ చేశారు. సో దట్ హిస్ ఇన్ ట్యూషన్స్లో నాట్ ఓన్లీ హీస్ ప్రొవైడింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా హీస్ ప్రొవైడింగ్ టైక్వాండో అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తున్నారు. లైక్ మోటివేషన్ క్లాసెస్ చెప్తున్నారు. ఏఐ కూడా రీసెంట్గా జాయిన్ చేయించారు. ఏఐ కూడా టీచ్ చేస్తున్నారు. సో దట్ హీస్ డిఫరెంట్ అనమాట. హీ 1 to 1.5 year అయింది స్టార్ట్ చేసి. బట్ ప్రొద్దుటూరులో టాప్ బూమింగ్ అనమాట దిస్ ట్యూషన్. ఓకేనా? ఆయన జర్నీ ఎలా ఉంది, ఓకేనా, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఓకే, If you don't mind, everyone come closer. By standing, we'll continue the session. Everyone, I'm very happy to meet you all today. ఇక్కడ నేను ఉన్నది మీ అందరికీ నేను పరిచయం అవ్వాలి, మీరందరూ నాకు పరిచయం అవ్వాలి. పరిచయాన్ని పెంచాలి. మనందరి పరిచయాన్ని పెంచాలి. మనకున్న ఆలోచనలను దానికి వాటర్ పోసి ఇంకా మనం దానికి ఫ్రూట్స్ తీసుకురావాలనే ఒక గొప్ప ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. సో ఎవ్రీ మైండ్ ఈజ్ అ యూనిక్. అలా నా మైండ్ కూడా ఒక యూనిక్గా థింక్ చేస్తుంది. ఎప్పుడు థింక్ బిగ్ అని అంటారు అందరూ. సో థింక్ బిగ్ అంటే ఏంటి? ఒక ప్లానింగ్ తీసుకోవడం. థింక్ బిగ్ అంటే ఏంటి? ఒక వర్క్ను స్టార్ట్ చేసే ముందుగా 1000 సార్లు ఆలోచించడం. థింక్ బిగ్ అని అంటారు. అంటే ఏంటి? ఒక వర్క్ను స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని కన్సిస్టెన్సీగా ముందరికి తీసుకెళ్లడం థింక్ బిగ్ అని అంటారు. ఒక గొప్ప ఆలోచనల్ని దాని మీద ఇంప్లిమెంటేషన్ చేసి ఆ వర్క్ను కావచ్చు, మనం చేసేటువంటి పనిని కావచ్చు బూస్ట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళడం. ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ ఈరోజు గ్యాదర్ అయ్యామో, సో మన కస్టమర్లే దేవుళ్ళు. సో ఇక్కడ స్కూల్లో కానీ ఎక్కడ ప్రతి ఒక్కటి ఈ భూమి మీద ఒకరి నుంచి ఒకరికి అవసరం అనేది ఉంటుంది. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్కి కూడా నాతో అవసరం ఉంటుంది. నా ఓటు హక్కు నేను ఆయుధంగా ఉపయోగించుకొని వాళ్ళని ఎలక్ట్ చేసుకొని ఈ భారతదేశానికి కూడా నేను కూడా ఒక అవసరంగా వాళ్ళకు కూడా ఉపయోగపడతా ఉన్నా. అంటే ప్రతి మనిషికి ఒక అవసరం ఉంటుంది, ప్రతి మనిషికి ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఆలోచన కరెక్ట్గా ఉంటేనే మన లైఫ్ జర్నీ అనేది సేఫ్గా సాఫీగా ముందరికి వెళ్తుంది. ఆలోచన ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదో, మనం తీసుకునే నిర్ణయం ఎప్పుడైతే కఠినంగా ఉంటుందో, మనం తీసుకునే నిర్ణయం సో 1000 సార్లుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అయితే కనుక ఖచ్చితంగా మనం ముందరికి వెళ్ళడానికి ఎంతో సహాయపడుతుంది. అండ్ అలాగే ఒకరి నుంచి ఒకరికి సహాయం చాలా అవసరం. అందరము కత్తెరలా కాకోకుండా ఒక చిన్న సూదిలాగా ఆలోచించామనంటే కనుక ఒకరికొకరు అల్లుకుంటే వెళ్ళామంటే పూలు కుట్టినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటాయో మనం కూడా అంతే అద్భుతంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఐడియాస్కి ప్రాణం ఏదైనా ఉంది అని అంటే కనుక ఫస్ట్ థింగ్ ఒక డెడికేషన్తో స్టార్ట్ చేయాలి, డిసిప్లిన్తో స్టార్ట్ చేయాలి. డెడికేషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో దీంతో పాటుగా ఫైనల్గా మోటివేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో మోటివేషన్ అంటే కొంతమంది అంటారు, సార్ ఈ మోటివేషన్ ఈ టైం వరకే ఉంటుంది, తర్వాత ఉండదు. అవునంటే ఉండదు. ఎందుకనంటే నీలో డిసిప్లిన్ లేదు కాబట్టి. మోటివేషన్ ఉండాలంటే దానికంటే ముందుగా నీకు ఆలోచన ఉండాలి. నాకు మోటివేషన్ కావాలి అంటే ఒక అవసరం ఉంది అని అంటే కనుక దానికోసం మనం వెతుకుతూ వెళ్తాం. ఎప్పుడైతే మనం వెతుకుతూ వెళ్తామో అది చాలా విలువైనది, చాలా ఉపయోగపడుతుంది. మనల్ని కూడా ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది. సో ఖచ్చితంగా మనం అంటూ ఒక అవసరం ఇక్కడ ఏదైతే మన లైఫ్లో కొన్ని సాధించాలని అనుకుంటాం. సాధించడం అంటే చాలా చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. సాధించడంలో చేసేటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో మనకి ఎన్నో ఎదురు ఒడుకులు తగులుతూ ఉంటాయి. సో ఆ ఎదురు ఒడుకుల్ని మనం తగిలినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకునేటువంటి గుణం ఉండాలి. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక టీచర్కి ఉండాల్సినటువంటి గొప్ప గుణం ఏంటి? పిల్లల్ని క్షమించగలిగే గుణం.
ఇక్కడ బిజినెస్లో కూడా కొన్ని మనము తప్పు చేస్తూ ఉంటాము, కొంతమంది కస్టమర్లు కూడా తప్పు చేస్తూ ఉంటారు. మన టీంలో ఉన్న వాళ్ళే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. మిస్టేక్స్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద కోప్పడడం కానీ, చీదరించుకోవడం కానీ, ఎవరైనా మన ప్రాజెక్ట్ని వద్దని చెప్పినప్పుడు మనం వాళ్ళ మీద ఏదో నెగిటివ్ ఒపీనియన్తో ఉండడం కానీ, మనం డిమోటివేట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ మన మైండ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక వీ కాంట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ అవర్ లైఫ్ ది బెస్ట్. నేను ఎప్పుడు లైఫ్లో ఫస్ట్గా ఉండాలని అనుకోలేదు. లైఫ్లో ఎప్పుడు ది బెస్ట్గా ఉండాలి, నాతో ఉన్నటువంటి నా పిల్లలందరికీ ది బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలని అనుకున్నాను. అండ్ నాతో ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు కావచ్చు, నాకున్న ఆలోచనలే నాకు గొప్ప మిత్రులు. ఎందుకంటే నేను దానితోనే ఎక్కువ స్నేహం చేస్తాను. నేను ఎవరితో స్నేహం చేయలేదు, నాకున్న ఆలోచనలతో నేను స్నేహం చేసి నాకున్న ఆలోచనని నేను ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి. నేను ఇక్కడ ప్రొద్దుటూరులో ఉండి ఒక చిన్న ఇంట్లో కూర్చొని ఆలోచించే వ్యక్తినే, కానీ ప్రపంచంలో ఇంకా ఎంత ఉంది అని ఆలోచిస్తూ ఇంట్లో కూర్చొని ఉండే వ్యక్తిని కాదు. ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ నేను అనుకున్న ఐడియాస్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేరళ, నా టీచర్స్ అందరు కేరళ టీచర్సే. అసలు ఈ కేరళలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, పిల్లల డిసిప్లిన్ ఎలా ఉంది, పిల్లల డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, పిల్లల ప్రవర్తన తీరు ఎలా ఉందని చెప్పేసి నేను తెలుసుకోవాలని చెప్పేసి మా టీచర్స్ని రిక్వెస్ట్ చేసి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ద వే ఆఫ్ ద టీచింగ్ ఫ్రమ్ టీచర్ సైడ్ కావచ్చు, ద బిహేవియర్ ఫ్రమ్ ద స్టూడెంట్ సైడ్ కావచ్చు, అండ్ ద ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, రియల్లీ ఇట్స్ అవుట్ స్టాండింగ్. అటువంటి కేరళ అనే ఒక ప్లేస్లో ఒక స్కూల్ ఉంది, పిల్లలు ఉన్నారు, ప్రజలు ఉన్నారంటే రియల్లీ దే ఆర్ బ్లెస్డ్ ఫ్రమ్ ద గాడ్ అని నేను అనుకుంటా ఉన్నాను. అది దేవుని నిలయంగా నేను భావిస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఏదైతే నేను అక్కడికి వెళ్ళి తెలుసుకున్నానో నాలెడ్జ్ని మొత్తం, అది ఇక్కడ నేను కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ చేయలేను. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ పీపుల్ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ జాబ్ చేస్తూ ఉంటారు, కొంతమంది పేరెంట్స్కి నాలెడ్జే ఉండదు, ఏదో పిల్లల్ని చదివించాలని ఉంటారు అంతే. జస్ట్ కొంతమంది పేరెంట్స్ ఏదో మా దగ్గర డబ్బు ఉంది, ఏదో కంఫర్టబుల్గా మా పిల్లల్ని ఇంట్లో పెట్టుకోకుండా ఏదో ఒక చోటికి పంపించాలి అని చెప్పి ఒక మైండ్ సెట్లో ఉంటారు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు నేను మార్చాల్సింది పిల్లల్ని కాదు, తల్లిదండ్రులని. నా ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి పిల్లలకి అర్థం అవ్వవు. పిల్లలకి ఓన్లీ యాక్షన్స్ మాత్రమే నేను డిసిప్లిన్ నేర్పించగలను, చదువు నేర్పించగలను. అండ్ నెక్స్ట్ పిల్లలకి మంచి గురువుల్ని పెట్టి మంచి విద్యను కూడా ఒక టీం వర్క్ చేస్తూ అందరినీ బూస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ పేరెంట్స్కి కూడా ఫస్ట్ మార్పు రావాల్సింది తల్లిదండ్రులు కాబట్టి పేరెంట్స్కి కూడా మీటింగ్ అరేంజ్ చేసి హ్యాపీ ట్యూషన్లో పేరెంట్స్ అందరికీ ఒక అవగాహన కల్పిస్తూ అసలు పేరెంట్స్ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, పిల్లల డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు టైం మేనేజ్మెంట్ని పేరెంట్స్ ఎలా ఉపయోగించుకోవాలి, పిల్లలు టైం మేనేజ్మెంట్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అండ్ వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, ఇలాంటి అన్ని ఆలోచనలు ఎప్పుడైతే నేను పేరెంట్స్తో డిస్కస్ చేయడం జరిగిందో, నేను ఏదైతే జర్నీ చేశానో కొన్ని వందల కిలోమీటర్లు, ఆ జర్నీ మొత్తం ఈరోజు హ్యాపీ ట్యూషన్ ఇంత టాప్ స్థాయిలో ఉంది అని అంటే కనుక ద రీజన్ ఈస్ నాకున్న డ్రీమ్ని, నాకున్న థింక్ బిగ్ ఐడియాస్ని నేను అక్కడికి వెళ్ళి తెలుసుకొని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి ఈరోజు ఇంత పెద్ద హ్యాపీ ట్యూషన్, ఇంత చిన్న హ్యాపీ ట్యూషన్ని ఇంత పెద్దగా, అంటే రీసెంట్గా సమ్మర్లో కూడా అరౌండ్ 300 స్టూడెంట్స్ ప్లస్ని మనం ట్రైనప్ చేసి ఈ సమాజంలో సో వాళ్ళని వదలడం జరిగింది. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఎందుకనంటే రీసెంట్గా ప్రోగ్రామ్ కూడా జరిపాము ఎంతో డబ్బులు పెట్టేసి. సో డబ్బు కోసం నేను ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేయడం లేదు. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ మై ఫాదర్ అండ్ మదర్. ఐఎమ్ ద ఓన్లీ ద వన్ పర్సన్. చిన్న ఏజ్లోనే మా ఫాదర్ అండ్ మదర్ చనిపోయారు. చిన్నప్పటి నుంచి నేను తైక్వాండో ప్లేయర్ని, నేషనల్ ప్లేయర్ని, నేషనల్లో థై బాక్సింగ్లో సిల్వర్ మెడలిస్ట్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదైతే హ్యాపీ ట్యూషన్స్ అనే ఐడియా ఏదైతే వచ్చిందో నేను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. రియల్లీ చెప్తా ఉన్నాను, ఒక గురువు నన్ను ఎంత గౌరవించారో, ఎంత ప్రేమించారో అంతకు 10 అవమానించారు. ఆ గురువుకు కాదు నేను సమాధానం చెప్పాల్సింది ఏదో ఒక రోజు. సో నాకంటూ నేను ఏదైతే మా తల్లిదండ్రులు నన్ను నమ్మి నువ్వు ఒక భాష నేర్చుకొని 10 మందికి భాష నేర్పించాలిరా అని ఏదైతే చెప్పారో మా అమ్మ చెప్పిన మాటతో నేను నడిచాను. సో అటువంటి మాటకు ఏదైతే నేను వెళ్తున్నప్పుడు కొన్ని దెబ్బలు తగిలాయి, అది ఎవరి నుంచి తగలకూడదో వాళ్ళ నుంచే తగిలాయి. సో దాన్ని నేను ఒక ప్యాషన్గా తీసుకొని ఇటువంటి సంఘటనలు ఎప్పుడు ఏ గురువు దగ్గర ఏ పిల్లవాడికి జరగకూడదు, అది ఇండియాలోనే కాదు ఈ భూ ప్రపంచం మీద ఎవరికి జరగకూడదు. నేను అన్నీ మార్చలేను, బట్ నేను మారచ్చు. నేను మారితే నా పిల్లలు మారుతారు, నా పిల్లలు మారితే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ మారుతుంది, అట్లీస్ట్ ఒక్కరి నుంచి అయినా. సో ఒక చెట్టు చాలు ఒక 1000 మామిడికాయలు ఇవ్వడానికి, ఒక చెట్టు చాలు ఎంతో నీడనివ్వడానికి, ఒక చెట్టు చాలు ఒక అద్భుతమైన ఫ్లవర్ ఇవ్వడానికి, ఎంతో మందిని ఆనందించడానికి. ఒక చెట్టును చూసినప్పుడు ఎలా మనం ఫీల్ అవుతాం,
ఎలా ఫీల్ అవుతామో సో అలా ఉండాలి. కాబట్టి నేను కూడా ఒక యూనిక్ స్టైల్లో ఉండాలని చెప్పేసి సో ఆ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో అదే హ్యాపీ ట్యూషన్స్. అది ఎప్పుడో నేను ఒక 7-8 years కింద నేను నిర్ణయం తీసుకున్నాను. దాని మీద ఎంతో వర్కౌట్ చేసి విత్ డెడికేషన్తో పేరెంట్స్ని డీల్ చేయడం చాలా చిన్న విషయం కాదు సార్, చాలా పెద్ద విషయం. ఒక్కొక్క పేరెంట్ వాళ్ళు కట్టేది 1000 రూపాయలు అయితే కనుక 1000 క్వశ్చన్లు అడుగుతారు. వాళ్ళు కట్టే డబ్బు కాదు నాకు మ్యాటర్, వాళ్ళు పిల్లలకి ఇచ్చే ప్రిఫరెన్స్, పిల్లల మీద పెట్టే ఇంట్రెస్ట్, శ్రద్ధ. సో మా పిల్లలకి చదువు బాగా చెప్పడం కానీ, పిల్లల్ని డిసిప్లిన్లో ఉంచడం కానీ, వాళ్ళ పిల్లలు ఏదైతే ఎక్కువగా మొబైల్కి అడక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏవైతే ఎక్కువగా చెప్తుంటారో సో వాటన్నిటి మీద నేను ఎక్కువగా ఫోకస్ చేసి పిల్లల్ని ఫిల్టర్ చేయడం. ఫస్ట్ ఫిల్టర్ ఎక్కడ ఫిల్టర్ అవ్వాలి? డిసిప్లిన్లో ఫిల్టర్ అవ్వాలి. నెగిటివ్స్కి దూరంగా ఉండాలి, పాజిటివ్స్కి దగ్గర అవ్వాలి. ఇలా దగ్గర అయినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆటోమేటిక్గా డిసిప్లిన్ ఉన్నప్పుడు లైఫ్ కూడా హ్యాపీగా ముందరికి వెళ్తుంది. వాళ్ళు చేసే వర్క్లో కూడా ఫోకస్ ఉంటుంది, అన్ని విషయాల్లో వాళ్ళు క్లారిటీగా ఉంటారు. సో ఇక్కడ కూడా మీరు ఏదైతే ఇక్కడ ఐడియాస్ కోసం ఇక్కడ మీరు ఇతరుల ఐడియాస్ తీసుకోవడానికి వచ్చారో, మీరు ఐడియాస్ ఏదైతే షేర్ చేసుకోవడానికి వచ్చారో, నాలెడ్జ్ ఇస్ ఇన్ఫినిటీ. నాలెడ్జ్ ఇస్ ఇన్ఫినిట్. దాన్ని ఎవరు దొంగలించలేరు ఈ భూప్రపంచం మీద. సో దాన్ని కాల్చగలరు కానీ, ఇంకేదైనా చేయగలరు కానీ దాన్ని మర్డర్ చేయలేరు, దాన్ని చంపలేరు, దాన్ని ఇంకోటి ఏది చేయలేరు. నాలెడ్జ్ ఇస్ అ వెపన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అలాగే మీ ఐడియాస్ కూడా ఈజ్ అ వెపన్ ఫర్ యువర్ లైఫ్. నాట్ ఓన్లీ ఫర్ యువర్ లైఫ్, యూ క్యాన్ బిల్డ్ ఆర్మీ యువర్ బ్యాక్ సైడ్. సో అది ఎప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే కనుక గొప్ప గొప్ప పరిచయాలు, గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప ప్రయత్నాలు, గొప్ప గొప్ప మనుషులు, వాళ్ళతో గొప్ప గొప్ప బుక్కులు కావచ్చు. సో వీటితో మనం కొంచెం దగ్గర అయినప్పుడు ఏదైతే మనం చేయలేమని అనుకున్నామో, ఏదైతే మనం అసలు చేయాలి, ఇది చేయగలనా అనే క్వశ్చన్ మార్క్స్ ఏదైతే ఉన్నాయి లైఫ్లో, సో మన పాజిటివ్స్కి దగ్గర అవుతే ఆటోమేటిక్గా మన రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే ఉంటాయి. చూడండి, ఒక ఫ్లవర్స్ అంటే ఫ్రూట్స్ చెట్లు వేసామనుకోండి, పండ్ల చెట్లు వేసినామంటే పండ్లే వస్తాయి, పూల చెట్లు వేసినామంటే పూలే వస్తాయి. అంటే ఇక్కడ ఏ ఆలోచన వేస్తే ఆ ఆలోచన తగ్గట్టుగానే రిజల్ట్ అనేది ఉంటుంది. ఏ చెట్టు వేస్తామో ఆ చెట్టుకు ఏ పూలు అయితే వస్తాయో అదే పూలు మాత్రమే వస్తాయి. సో ఇక్కడ ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎక్కడ పెడుతున్నాం, ఎలా పెడుతున్నాము, ఒక ప్లానింగ్తో వెళ్తున్నామా లేదా. అండ్ నెక్స్ట్ మనమంటూ ఏదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎంతోమంది మనం డిస్కరేజ్ చేయొచ్చు మనం వెళ్ళే జర్నీలో. సో కొంతమంది యాక్సెప్టెన్స్ చేయొచ్చు మన ఆలోచనల్ని, కొంతమంది మన మాటల్ని కావచ్చు, మన ఆలోచనల్ని కావచ్చు, వీడి వల్ల ఏం సాధ్యం అవుతుందిరా, ఎందుకురా వీడు తిక్కనాకుడికి ఇలా చేస్తా ఉన్నాడు. నేను ఒక చిన్న ఇన్స్టిట్యూట్ కూడా పెట్టేటప్పుడు హ్యాపీ ట్యూషన్, చాలా మంది నన్ను కూడా డిస్కరేజ్ చేసేవారు. ఇప్పుడు అదే వాళ్ళందరూ సో మన హ్యాపీ ట్యూషన్కి వచ్చి అడ్మిషన్స్ అడుగుతూ ఉన్నారు. రియల్లీ ఇది నా గొప్పతనం కాదు, నేను అనుకున్న వర్క్ మీద నా మీద నమ్మకంతో నేను ముందరికి వెళ్తున్నటువంటి ఆ రోజు నా ప్రయత్నం, ఈ రోజు నా విజయం. అందరికీ ఇది అర్థమయ్యేలా ఈరోజు సమాధానం. అంటే ట్రై టు అండర్స్టాండ్, ఇక్కడ మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేను ఒక్కనే ఏం చేయగలను, ఏం సాధిస్తాను, నేను అనుకున్నది సాధించగలనా లేదా అన్న క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టేసి నేను ఏం చేయాలి. ఇంత ప్రొద్దుటూరులో ఇన్ని లక్షల మంది ఉండంగా, ఇంతమంది యూత్ ఉండంగా, టుడే ద యూత్ ఈజ్ అ టుమారో ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్. ఖచ్చితంగా రేపటి భవిష్యత్తు ఎవరైనా ఉన్నారంటే కనుక అది యూత్. అది యూత్ అంటే మనుషులు కాదు, శరీరం కాదు, ఆలోచనే ఈ భవిష్యత్తుకి నెక్స్ట్ మన లైఫ్ కావచ్చు, మన నేషన్కి కావచ్చు, ఫ్యూచర్ అండ్ నెక్స్ట్ జనరేషన్ అండ్ నెక్స్ట్ లైఫ్ని మనం క్రియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆర్మీని కూడా ఏదో బార్డర్లో ఉండే ఆర్మీనే కాదు దేశాన్ని రక్షించేది. భారతీయుడిగా మనం సాఫ్ట్వేర్స్ అండ్ ఈ టెక్నాలజీస్ ఏదైతే ఉపయోగించి కొన్ని రోబోటిక్స్ని యూజ్ చేసుకొని ఒక ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఆ బ్రదర్ చెప్పారో స్కూల్కి సాఫ్ట్వేర్ కావచ్చు, మరికొందరు ఏదైతే మీ కాలేజీలో ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి క్లాసెస్ కావచ్చు, డిఫరెంట్ ఐడియాస్ తో ఉన్నారు. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలని అంటే కనుక కలలు కంటూ కూర్చుంటే ఏది సాధించలేం. అనుకున్న కలను నెరవేర్చుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనకున్న ఆలోచనల్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. నా దగ్గర ఆలోచన ఉంది, నా దగ్గర ఐడియా ఉంది, డబ్బు ఉంది, కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత డబ్బు ఉందనేది మ్యాటర్ కాదు. ఏమీ డబ్బు లేని వ్యక్తి కూడా కోట్ల రూపాయలు సంపాదించగలుగుతున్నాడు అంటే కనుక ద ఓన్లీ థింగ్ ఈజ్ యాక్షన్, పర్ఫెక్ట్ యాక్షన్. ఎప్పుడైతే యాక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. యాక్షన్ పర్ఫెక్ట్గా లేకుండా ఉంటే కనుక మన రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. ఏదైనా ఒక విషయం చేయాలంటే భయం, అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఏదైనా స్టార్ట్ చేయాలని అంటే కనుక ఒక భయం అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను కూడా ఒక చిన్న రామేశ్వరం అనే ఒక చిన్న ఆ ఏరియాలో చాలా
లాస్ట్ లో ఉన్న ఏరియా, అది చాలా దేవుని నిలయం అంటారు అక్కడ రామేశ్వరం అని. సో ఇక్కడ పెడితే ఈ పేద పిల్లలు ఏం కట్టగలరు అమౌంట్, ఇక్కడ నేను ట్యూషన్ పెట్టి ఏం నడపగలనని నేను కూడా ఆలోచించుకుంటే నేను ఇంకా చీకట్లోనే ఉండేవాడిని. కానీ నేను ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే కనుక డబ్బు కాదు, ఫస్ట్ నేను ఏదైతే అనుకున్నానో అది నేను స్టార్ట్ చేయాలి, స్టార్ట్అప్ నేను స్టార్ట్ చేయాలి. సో అది స్టార్ట్ చేశాను. ఆ జర్నీలో నాకు అనిపించింది, అంటే నేను దాని గురించి ఆలోచించేటప్పుడు ఇది తప్పు, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, పిల్లల దగ్గర ఈ మాత్రమే నేను ఉండాలి, ఈ మాత్రమే నేను వీళ్ళకి నేర్పించాలి, ఈ విధంగా నేను వాళ్ళకి ప్రయాణాన్ని సాగించాలని చెప్పేసి ఒక ప్లానింగ్లో వెళ్ళాను. సో ఎప్పుడైతే రోడ్ మ్యాప్ అనేది ఉంటుందో, ఎప్పుడైతే ఒక ప్లానింగ్ ఉంటుందో, ఫస్ట్ బిజినెస్ అంటే కనుక ఒక ఐడియాని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కనుక ఎక్కడ చేయాలి ఎవరైనా చెప్పగలరా? ఒక బిజినెస్ ఐడియా మీకు ఉందని అన్నప్పుడు, ఒక ఆలోచన మీకు ఉందని అన్నప్పుడు మీరు ఎవరితో పరిచయం చేయాలి, ఎక్కడ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఎవరైనా చెప్పగలరా? పబ్లిక్, వెరీ గుడ్. ఇంకా సోషల్ మీడియా, వెరీ గుడ్. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళతో మనం డిస్కస్ చేయడం, వెరీ గుడ్. మనకున్న ఆలోచన ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి, అది ఫస్ట్ మనం కూర్చొని ఓకే చాట్ జీపీటీ. ఇప్పుడు ఎందుకంటే కనుక టెక్నాలజీని యూజ్ చేసుకోవడం రియల్లీ గ్రేట్ థింగ్ ఇస్తుంది. ఎందుకంటే మనల్ని నాలెడ్జ్ ఇస్ ఇన్ఫినిటీ. సో అది ఎక్కడున్నా కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది అందించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నాలెడ్జ్ మనకి ఇక్కడ ఇవ్వడానికి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, తీసుకోవడానికి మనకు కూడా ప్రయత్నం అంటూ చేయాలి. ద ఫస్ట్ థింగ్ ఈస్ ఐడియా వచ్చినప్పుడు ఒక పేపర్ పెన్ తీసుకొని కూర్చొని పబ్లిక్కి ముందుకు వచ్చే ముందుగా మీరంటూ దాన్ని షార్ట్ లిస్ట్ చేసుకొని యూ హ్యావ్ టు గివ్ ద క్లారిటీ. ఎప్పుడైతే మీరు క్లారిటీగా ఉంటారో అప్పుడే మీరు ఎదుటి వారికి క్లారిటీ ఇవ్వచ్చు. అది మనం చాట్ జీపీటీ నుంచి తీసుకోవడం కానీ, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ నుంచి కూడా తీసుకోవడం కానీ, ఆ నాలెడ్జ్ని మనం తీసుకొని ముందరకు వచ్చామనంటే కనుక మనం 10 మందికి చెప్పినప్పుడు వాళ్ళకంటూ క్లారిటీ వస్తుంది, వాళ్ళకంటూ మన మీద ఒక నమ్మకం వస్తుంది. వీడు వర్త్రా, వీడి దగ్గర నాలెడ్జ్ ఉందిరా, నెక్స్ట్ వీడు అనుకుంటే ఏదైనా చేయగలరా, నాకు కూడా నా వర్క్ మీద కూడా నేను ఏదైతే అనుకున్నానో నా లక్ష్యం, దానికి కూడా ఇతను నాకు సహాయపడగలడు అనే ఒక ఆలోచన వస్తుంది. అంటే యూ నీడ్ టు గెట్ ద క్లారిటీ అబౌట్ ఆన్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్ రియల్లీ. ఏదైతే మీరు లక్ష్యం పెట్టుకున్నారో, అది ఏదైతే మీరు చేయాలని అనుకుంటున్నారో దాని మీద మీరు ఫస్ట్ వర్కౌట్ చేయాలి. ఏదో లక్ష్యం వచ్చేసింది, డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేశాడు. సో ఎవడో ఒకరు చెప్పారంట, మా ఫ్రెండ్, సో బెంగళూరులో ఏదో హోటల్ బిజినెస్ పెడితే మంచిగా ఒక మంచి ఏరియాలో పెడితే బాగా జరుగుతుంది అది అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. బై టైం అన్లక్కీతో అతను ఏం చేశాడంటే కనుక పెట్టిన 3 monthsకి కరోనా వచ్చింది. అతని దగ్గర 20 lakhs హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి టోటల్ ఎంటైర్ బిజినెస్లో లాస్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు అతను ఉన్న ఇంటిని కుదోబెట్టి డబ్బు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ 20 లక్షలు సంపాదించాలంటే కనుక అంత ఈజీనా? కట్టిన రెంట్ వాడు వెనక్కి ఇస్తాడా? ఇవ్వడు. కొన్న వస్తువులు మళ్ళీ అదే డబ్బులకి రిటర్న్ వెళ్తాయా? అమ్ముడుపోతాయా? అమ్ముడుపో. సో ఇక్కడ అతను చాలా దెబ్బతినడం జరిగింది. అంటే ఇక్కడ ఒక చిన్న లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక, నాలెడ్జ్ ఉండి, ఒక ఆలోచన ఉండి నాలెడ్జ్ లేకుండా అంటే ఫెయిల్యూర్ అవుతాం, ఫ్లాప్ అవుతాం. సబ్జెక్ట్ ఉండి దాని మీద వర్కౌట్ చేయకుండా ఉంటే, మనల్ని మనం బూస్టప్ చేయకోకుంటే, ఎవ్రీడే మనకున్న లక్ష్యం మీద 0.0001% అన్న మన లక్ష్యం గురించి ఆలోచించాలి. దాని మీద మనం బూస్ట్ అవుతుండాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, అండ్ నెక్స్ట్ మనము ఎగ్జిట్ అవుతూ ఉండాలి. అక్కడే ఉండకూడదు. మనకున్న ఆలోచనని మనం ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తామో, ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంది, నేను ఈ 100 రూపాయలని 10 రూపాయలుగా 10 మందికి ఇచ్చాను, ఏమవుతుంది? నా దగ్గర ఫైనల్గా డబ్బు 0 అవుతుంది. నా దగ్గర ఉన్న 100 రూపాయలని 10 మందికి 10 రూపాయలు ఇస్తే 0 అవుతుంది. అదే నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని నేను 10 మందికి పంచాను అంటే ఐ విల్ బి ద మోస్ట్ సీనియర్ పర్సన్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ఇండియా. అర్థమైంది? నాట్ ఓన్లీ ద ఇండియా, ఇన్ ద నేషన్ ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ కూడా. సో ఇక్కడ ఏదైతే మనకి ఈరోజు ఈ స్టార్టప్ మీట్లో గ్యాదర్ అయ్యామో, మీకున్న ఐడియాస్ని కొంచెం ఫిల్టర్ చేసుకొని వస్తే చాలా మంచిదని నేను అనుకుంటా ఉన్నాను. ఆ ఫిల్టర్ అనేది ఎలా ఉండాలి అంటే కనుక, కట్టా కొట్టే తెచ్చే తెలుగులో వెరీ క్లియర్గా. అంటే ఎప్పుడైతే మీకు షార్ట్ లిస్ట్ మిమ్మల్ని ఇప్పుడు మీరు చూడండి, కొన్ని వేల మంది అంటే జాబ్కి అప్లై చేస్తారు. వాళ్ళందరినీ ఏం చేస్తారు? ఫిల్టర్ చేసి ది బెస్ట్ మాత్రమే తీస్తారు. అంటే ఇక్కడ మీరు కూడా ది బెస్ట్ ఉండాలి అని అంటే కనుక మిమ్మల్ని మీరు ఫిల్టర్ చేసుకోవాలి. అసలు నా ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, నా ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటి, నేను అనుకున్న ఐడియాస్ నేను చేయగలనా లేదా, అండ్ నెక్స్ట్ నాకున్న ఏదైతే ప్లాన్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ కావాలి అంటే కనుక నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ఆ సపోర్ట్ నాకు దొరుకుతుంది. నేను పొద్దున టీ దానికి వెళ్తే దొరుకుతుందా? నేను పొద్దున్నే రన్నింగ్కి వెళ్తే దొరుకుతుందా? అంటే రన్నింగ్ చేయాలి.
రన్నింగ్ చేస్తూ కూడా మనం ఆలోచించవచ్చు. ఏ పనైనా చేస్తూ మన లక్ష్యం గురించి ఆలోచించవచ్చు, మనం దాని మీద వర్కౌట్ చేయొచ్చు. కానీ ఇలాంటి గొప్ప ఐడియాస్ మధ్యలో మనం తీసుకొని వచ్చి పెట్టాము అని అంటే కనుక ఆటోమేటిక్గా దాన్ని మనకు వాటర్ పోసినట్టే అక్కడ ఫ్రూట్స్ ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి స్టార్టప్ మీట్లో మీరందరూ మీట్ అయ్యి మీ ఐడియాస్ని కంటిన్యూగా 1, 2, 3 సార్లు ఏదో ఒక స్టార్టప్ మీట్కి వచ్చి సెకండ్ స్టార్టప్ మీట్కి ఆగిపోకుండా కన్సిస్టెన్సీగా మీరు ఏ ఒక్క పర్సన్ కానీ ఇక్కడున్న ఏదో ఒక గెస్ట్గా నేనే అని కాదు, ఇక్కడున్న మనలో అందరూ గొప్ప స్పీకర్సే. మనలో ఉన్న ప్రతి ఒక్కరికి గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మనలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చారు. అంటే ఒక లక్ష్యం పెట్టుకొని ఇక్కడికి వచ్చారని అంటే కనుక రియల్లీ మీరందరూ గ్రేట్. గివ్ బిగ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సెల్ఫ్గా ఎప్పుడు మనందరికి ఎంకరేజ్మెంటే ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే జర్నీలో వెళ్తుంటామో మనం చేసే వర్క్లో మన టీం మెంబర్స్ కావచ్చు, మన కస్టమర్స్ కావచ్చు, వీళ్ళిద్దరు 2 కన్నులు లాంటి వాళ్ళు. ఒకరు టీం అవుతే గనక ఇంకొకరు కస్టమర్స్. వీళ్ళిద్దరిని మనం ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే కనుక అంత బ్యాలెన్స్ చేయాలి. అంటే ఫస్ట్ ఏదైనా మనం చేసేటప్పుడు ఏదైనా ఒక వర్క్ ఓడిపోయినప్పుడు కానీ కింద పడినప్పుడు కానీ ఖచ్చితంగా ఉండాల్సింది ఓపిక, పేషెన్సీ ఉండాలి, ఆలోచించాలి. తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు, తొందరపడి అడుగులు వేయకూడదు, తొందరపడి దముక్కన ఒక మాట అనేయకూడదు. ఒక మాట అనిన వెంటనే మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకోలేము. ఒక మాట అనిన వెంటనే అవతల మనిషి వ్యక్తి మన జీవితం నుంచి దూరం అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ స్టార్టప్ మీట్లో మీరు ఏదైతే ఫస్ట్ విషయం ఏంటంటే కనుక ఒకటి మీకున్న ప్లాన్ని ఒక పేపర్ మీద వర్కౌట్ చేసి ఫిల్టర్ చేయండి. ద సెకండ్ థింగ్ ఈస్ డిసిప్లైన్గా, కన్సిస్టెన్సీగా, కమిట్మెంట్తో మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ అవుతూ నేను చేయగలను. ఎవరి గురించి మీరు ఆలోచించకండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. యాజ్ అ సింగిల్ పర్సన్ శ్రీకాంత్ ఇక్కడ వచ్చి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అంటే కనుక ద ఓన్లీ థింగ్ ఈజ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఏదైతే ఇక్కడ నాలో నాలెడ్జ్ ఉందో అది నేను ఇక్కడ షేర్ చేయాలి, మీ అందరికి లైట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ నేను కూడా బూస్ట్ అవుతుండాలి. ఎవ్రీడే ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి. 24/7 నేను నా పిల్లల గురించి అంటే ట్యూషన్లో పిల్లల గురించి కానీ, నెక్స్ట్ స్కూల్ పెట్టాలనే ఒక ఆలోచన గురించి కానీ, నేను నెక్స్ట్ ఇంకా ఏం చేయగలను అనే ట్యూషన్లో ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం కానీ, నెక్స్ట్ ఒక మంచి నాలెడ్జ్, ఒక మంచి టీచర్స్ని కానీ, టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ట్యూషన్లో కూర్చోబెట్టడం కానీ, అంటే ప్రతి ఆలోచన నేను ఏదైతే నా జర్నీ మీద వెళ్తున్నానో చాలా గొప్పగా ఉంది, గొప్ప రిజల్ట్స్ కూడా ఇస్తూ ఉంది. ఇక్కడ ఫెయిల్యూర్ అవ్వడం లేదు నేను అని అంటే కనుక ద ఓన్లీ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీగా ఒక వర్క్ మీద ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ గొప్ప గొప్ప ఆలోచనలు దాని మీద ఇంప్లిమెంటేషన్ చేస్తూ ముందరికి వెళ్తున్నా. ఇది ఎన్ని రోజులు ఇలా ఎప్పుడు నేనే ఇంకా అక్కడ ఉండి వర్క్ చేయాలన్నా, ఒక పెద్ద పెద్ద బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి అంటే కనుక గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో ఎంత కష్టపడతామో, ఇప్పుడు ఎంత కష్టపడతామో ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి, ఒక ఫ్లిప్కార్ట్ కంపెనీ కావచ్చు, అమెజాన్ కంపెనీ కావచ్చు, కోకోకోలా కంపెనీ కావచ్చు, వీళ్ళందరూ స్టార్టింగ్లో ఒక చిన్న షాప్లో పెట్టుకొని నడిపిన వాళ్ళే కదా. సో వాళ్ళందరినీ మనం ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి, ఇన్స్పిరేషన్గా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అంత స్థాయిలో ఈరోజు ఉన్నారు అని అంటే కనుక వాళ్ళ ఆలోచనలను ఒక స్మాల్ యాక్షన్తో తీసుకున్నారు, బిగ్ ఐడియాస్తో. ఒక స్మాల్ యాక్షన్ని ఒక పెద్ద పెద్ద ఐడియాస్తో ఒక చిన్నగా స్టార్ట్ చేసిన వ్యక్తి ఈరోజు అంత స్థాయికి వెళ్ళగలిగాడు అంటే కనుక ద ఓన్లీ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ ఆన్ హిస్ డ్రీమ్. కన్సిస్టెన్సీగా కమిట్మెంట్తో ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఆ ఐడియాస్ ఏదైతే ఉన్నాయో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి టాప్ ప్లేస్కి వెళ్ళగలిగాడు. అంటే ఇక్కడ కూడా మనకున్న ఐడియాస్ని ఏదో వచ్చాము స్టార్టప్ మీట్కి ఐడియా ఉంది ఏదో చెప్తే అయిపోతుంది అంటే అవ్వదు. నీ ప్రయత్నం నువ్వు గట్టిగా చేయాలి. ఎంత గట్టిగా చేయాలి అని అంటే కనుక నేను ఖచ్చితంగా ఇది చేయగలను, ప్రపంచం మొత్తం కాదు నా ఇంటి పక్కనున్నవాడు నన్ను చూసి నవ్వాడు అనే ఆలోచన నీకు ఉండాలి ఖచ్చితంగా. అవమానం ఎప్పుడైతే గుర్తుంటుందో అప్పుడే మనం కసిగా పోరాడగలం. ఎప్పుడైతే నాకు అవమానం జరిగిందో ఆ రోజే నేను నిర్ణయించుకున్నా, నేను ఒకరికంటే ఎవరైతే నన్ను కించపరిచారో వారికంటే గొప్ప స్థాయిలో ఉండాలని అనుకున్నా. ఈరోజు నేను ఉండగలిగాను. అండ్ ఉండడమే కాకుండా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయగలిగాను. ఈ సమ్మర్ క్యాంప్లో అరౌండ్ 15 టీచర్స్కి అంటే ఒక యంగ్స్టర్స్ని మాత్రమే నేను వెల్కమ్ చెప్పాను. ఎందుకు యంగ్స్టర్స్ని చెప్పానంటే కనుక దే హ్యావ్ మోర్ ఐడియాస్, దే హ్యావ్ మోర్ పేషెన్సీ, దే హ్యావ్ మచ్ నాలెడ్జ్. సో నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే, నేను వాళ్ళకి బూస్టింగ్ అప్ ఇస్తే వీరందరూ నాతో ఒక మంచి జర్నీలో ఇక్కడ స్టార్ట్ అయ్యి సో వాళ్ళ డెస్టినేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. బట్ ఈ జర్నీలో ఏదైతే ఉందో మనందరం ట్రైన్ ఎక్కుతాం, ఎవరి డెస్టినేషన్ వాళ్ళు వచ్చిందంటే వాళ్ళు దిగిపోతాం. అలాగే నేను ఏదైతే 15 మెంబర్స్ని తీసుకున్నానో మంచిగా ట్రైనప్ చేసి సో వాళ్ళందరినీ ఒక్కొక్క చోట వదిలేశాను.
ఒకరు హ్యాండ్ రైటింగ్, ఒకరు నెక్స్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేనే, తైక్వాండో మాస్టర్ నేనే, అండ్ నెక్స్ట్ ట్యూషన్స్ కావచ్చు, ఒక 8 మంది టీచర్లు కావచ్చు, అండ్ నెక్స్ట్ మ్యాథ్స్కి ఎక్సలెంట్ టీచర్ ఉండాలి. అంటే ఎలా ఎవరిని ఎక్కడెక్కడ సెట్ చేయాలనో వాళ్ళందరినీ సెట్ చేయడం జరిగింది. అలా సెట్ చేశాను కాబట్టి ది బెస్ట్గా ఫైనల్గా రిజల్ట్ వచ్చిందని అంటే కనుక ద థింగ్ ఈస్ నా ఆలోచన, టీం వర్క్, వాళ్ళకి ఇచ్చే ఐడియా. నా ఆలోచన, టీం వర్క్, నేను తీసుకున్న నిర్ణయం. ఎవరిని చూస్ చేసుకోవాలి, యంగ్స్టర్స్ని చూస్ చేసుకోవాలి. వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. నేను వాళ్ళకు ఒక 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చి నేను మంచిగా వాళ్ళని ఇక్కడ నేను లైఫ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఉన్న పిల్లలు కూడా డెవలప్ అవ్వాలి. ఏదో యంగ్స్టర్స్ తక్కువకి వస్తారని చెప్పి నేను అలాంటి ఆలోచన ఎప్పుడు కూడా నేను నా ప్రొఫెషన్లో పెట్టను. ఎందుకంటే నా ప్రొఫెషన్ని నేను ఎప్పుడైతే గౌరవిస్తానో అప్పుడే నేను ఒక గొప్ప స్థాయికి వెళ్ళగలను. టాప్ మోస్ట్గా ప్రొద్దుటూరులో కాదు, డిస్టిక్లో కాదు, స్టేట్లో కాదు, ఒక ఈ నేషన్ వైడ్గా నేను ఒక స్ట్రాంగ్గా నిలబడగలనన్న నమ్మకం నాకుంది. నా ఏదైతే డెసిషన్స్ ఉన్నాయో చాలా గట్టిగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, ఎంతో డిస్కరేజ్మెంట్స్ ఎదుర్కొన్నా, అండ్ ఏడ్చిన రోజులు కొన్ని వందల రాత్రులు ఉన్నాయి, బాధపడిన రోజులు కొన్ని వందల రాత్రులు ఉన్నాయి. నేను ఏదైతే తైక్వాండోలో నేను దగ్గరికి వెళ్ళి సిల్వర్ మెడల్ కొట్టి గోల్డ్ మెడల్ కొట్టలేక వెళ్ళిపోయానే, వెనక్కి వచ్చానే అని బాధపడిన రోజులు, ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంటే నేను ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నానో ఇక్కడ నేను ఒకటే అనుకున్నా, ప్రయత్నంలో నేను ఓడిపోలేదు, గెలవడంలో ఓడిపోయచ్చు. కానీ అన్ని ప్రయత్నాల్లో ఓడిపోలేదు, కొన్ని ప్రయత్నాల్లో మాత్రమే ఓడిపోయాను. అంటే నేను ప్రయత్నం ఆపితే ప్రయత్నంలో గెలవడంలో కూడా ఓడిపోతానేమో అన్న ఒక భయం నాలో ఉంది. అర్థమైందా? అదే నాకు ఒక నెగిటివ్. అంటే నా నెగిటివ్ ఏంటి, నేను ప్రయత్నం చేయకుంటే ఓడిపోతాను అనేది నా నెగిటివ్. అంటే నేను ప్రయత్నాన్ని ఆపను, ప్రయత్నిస్తూనే ఉంటా, ఖచ్చితంగా గెలుస్తూనే ఉంటా. సో ఇక్కడ మీరు కూడా ఏం చేయాలంటే మీకున్న ఐడియాస్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, ప్రయత్నిస్తూ ఉండాలి, కన్సిస్టెన్సీగా, కమిట్మెంట్గా మీ ప్లానింగ్తో ఫిల్టర్ చేసుకుంటూ ఇతరులను, కస్టమర్స్ని కావచ్చు, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కావచ్చు, టీం వర్క్ని బిల్డ్ చేసుకోవడం కావచ్చు. ఎప్పుడైతే మీరు టీంని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తారో, టీంని స్ట్రాంగ్గా బిల్డ్ చేయడం అంటే ఏంటి ఒకసారి ఎవరైనా చెప్పగలరా? ఐ వాంట్ ఇంటరాక్ట్ విత్ యూ. టీమ్ని కొన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తాను, మీరు అది కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. చూడండి, మీరు ఇక్కడికి వచ్చిన వర్క్ వేరేది అవ్వచ్చు, ఇక్కడికి వచ్చిన మీ ఐడియా వేరేది అవ్వచ్చు, నేను చెప్పే మాటలు మీకు కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ అ లైఫ్ జర్నీలో, మన లైఫ్ జర్నీలో నేను చెప్పిన ప్రతి ఒక్క మాట మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇదన్నీ మీరు అందరూ ఫేస్ చేస్తారు. ఆ అవమానాలని తట్టుకోగలగాలి అని అంటే కనుక ఈరోజు మీరు నోరు తెరిచి మాట్లాడగలగాలి. ఈరోజు మీరు నోట్ తెరిచి మాట్లాడినారు అని అంటే కనుక ఖచ్చితంగా మీ లక్ష్యం మీద మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారని నేను నమ్ముతాను. చెప్పండి, నేను ఇందాక క్వశ్చన్ చేశాను కదా, దానికి మీరు ఎవరైనా సార్ స్టాండర్డ్గా చేసుకోవాలి అంటే దానికి ఏం చేయాలి సార్? ఎస్, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ ఎస్ మేడం, ఎందులో వీక్గా ఉన్నామో అది తెలుసుకోవాలి. వెరీ గుడ్ మేడం. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ అండ్ నాలెడ్జ్ పర్సన్స్ ఉంటే టీమ్ లో బెటర్. ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ టీమ్ లో ఉంటే బెటర్. వెరీ గుడ్. ఇంకా ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. వెరీ గుడ్ సార్. ఇంకా మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఎస్ 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 ఎస్, సూపర్ మేడం. వచ్చినటువంటి గొప్ప లక్షణం ఒక బిజినెస్ మనము మూవ్ ఆన్ అవుతున్నప్పుడు జర్నీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ మీకున్న ఆలోచన ఏదైనా కావచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా, ఐడియా ఏదైనా కావచ్చు, మీరు జస్ట్ ఇప్పుడు నేను ఏదైతే క్వశ్చన్ చేశానో దానికి జస్ట్ ఆన్సర్ చేయండి చాలు. మీరు ఒక్కసారి ఆన్సర్ చేశారనుకోండి, మీలో ఒక విత్తనం నాటినట్టే. మీరు ఈరోజు మీలో కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అవుతుంది, మీ మీద మీకు కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఒక మాట మీరు మాట్లాడతారు కదా ఈరోజు, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అబ్బా నేను మళ్ళీ అక్కడ ఒక మాట మాట్లాడింటే బాగుండిండేమో, ఇంత దూరం వచ్చాను కదా అని బాధపడుకోకుండా ముందే మీరు మాట్లాడేసేయండి. మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడండి, ఏది తెలుసో అదే చెప్పండి, తప్పేం లేదు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని శిక్షించే వాళ్ళు లేరు, ఇక్కడ కరెక్షన్ చేసుకోవడానికి మన అందరం ఉన్నాం. సో మన మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ ఉన్న మన ఫ్రెండ్స్ అందరు కావచ్చు, టీమ్ మెంబర్స్ కావచ్చు, ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. సో ఏది తప్పు మాట్లాడినా కూడా అందరూ మనల్ని క్షమించగలిగే గుణంతోనే ఉన్నారు. సో మీరు మీ ఆలోచన కూడా చెప్పండి. సార్, స్ట్రాంగ్ టీమ్ అంటే ఫస్ట్ ట్రావెల్ చేయాలి కాబట్టి ఫస్ట్ మన ఐడియాను వాళ్ళు బిలీవ్ చేయాలి. మన ఐడియాను నమ్మాలి, గొప్పదే అని నమ్మాలి. నమ్ముతారు, మనది స్ట్రాంగ్. ఇందాకనే చెప్పాలి, మనకంటూ ప్లానింగ్ ఉండాలి, క్లియర్ గా ఉండాలి, క్లిస్టర్ గా ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఆటోమేటిక్ గా కొలాప్స్ అవుతుంది అంటే ట్రస్ట్వర్తీ వాళ్ళు ఉండాలి. ఎస్ 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 100%. ఎస్. నెక్స్ట్ ఇంకా బ్రదర్, మీరు గొప్ప ఐడియా తీసుకున్నారు, మీ ఫాదర్ స్కూల్ నడుపుతున్నారు,
ఒక టీం నడచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లీడర్ ఉండాలా. ఎస్ అంటే అందరు లీడర్స్ ఉంటే వర్క్ జరగదు. yes. ఇదే అయితేనే ఉంటారు. ఎస్ ఒక లీడర్ ఒక టైం టేబుల్ ఒక షెడ్యూల్ ఫాలో అయ్యి మిగతా వాళ్ళందరికి గైడ్ చేస్తూ ఎస్ తప్పులు జరుగుతా ఉంటాయి. Yes. సరిదిద్దాలా. మనుషులు అన్ని అనుకున్నట్టు జరగవు. ఎస్ అనుకున్నట్టు మనం చేసుకోవాలా. Yes. మనుషులు అనుకున్నట్టు మార్చుకోవాలా. ఎస్ లేదంటే వాళ్ళకి తగినట్టు మనం వాళ్ళకి పని చెప్పడము, ఎస్ మనం మారడము, ఏదో ఒకటి చేయాలి. ఎస్ అదే team. గైడెన్స్ ఇస్తూ ముందరికి తీసుకెళ్ళాలి సింపుల్ గా, అంతే కదా. వెరీ గుడ్, సూపర్ ఐడియా బ్రదర్. నెక్స్ట్ టైం పంక్చువాలిటీ. ఎస్, ఏ వర్క్నే కానీ డిలే చేయకూడదు. డిలే చేసాము అని అంటే కనుక అదే పక్షి ఎప్పుడు మనం ఫ్రీడంలో ఉండకూడదు, అంటే ఫ్రీడంలో ఉండకూడదు, కొన్నిసార్లు కఠినంగా ఉండాలి. అప్పుడే మనకు కష్టం విలువ తెలుస్తుంది, మనం నెక్స్ట్ వర్క్ని చేయగలుగుతాం. నెక్స్ట్ బ్రదర్. టీం బిల్డ్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఏం నేర్చుకోవాలా, ఎస్ మనం ఎలా ఉండాలా, ఎస్ ఎలా మాట్లాడాలా, Yes. బాగా చేయాలా, ఎస్ అది మళ్ళీ ఎలా అంటే ఎవరికి ఏం ఇస్తే బాగుంటుంది, ఎస్ అలా చేస్తారా లేదా Yes. గైడ్ చేసుకుంటా ఉంటాం. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ బ్రదర్. ఏదైనా మీరు చెప్పండి, ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు ఒక లక్ష్యం అనుకున్నారు కదా, సో అందులో మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? మోటివేషన్ అంటూ డైలీ ఉండేది. ఎస్ ఇవ్వాలంటే మనం డిసిప్లైన్ గా ఉండాలి. Yes. ఎస్, డిసిప్లిన్ ఈస్ ద మోస్ట్ థింగ్ ఇన్ ఆల్ సెక్టార్స్, నాట్ ఓన్లీ ఇన్ వన్ స్టార్ట్అప్ కంపెనీ కాదు. సో అది పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, నెక్స్ట్ ప్రైవేట్ డిపార్ట్మెంట్లో కావచ్చు, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ద మేజర్ రోల్ ఈస్ ద డిసిప్లిన్. నెక్స్ట్ బ్రదర్. మీరు చెప్పినట్టు స్కిల్ పర్సన్స్ తీసుకోవాలా, Yes. వాళ్ళకి డిజైన్స్ ఉండకూడదు, ఎస్ వాళ్ళకి హెల్ప్ అవుతుందా, లైక్ ఫ్యూచర్ లో ఏం చేయాలని. ఎస్ ఆల్సో చెప్పినట్టు మోటివేషన్ కావాలి, డ్రైవ్ ఉండాలి. ఎస్ లైక్ జస్ట్ ఆలోచించి వదలకుండా దాన్ని ఫార్వర్డ్ మూవ్ ఆన్ చేసుకోవాలి. ఎస్, అప్డేట్ చేసుకుంటూ ముందరికి తీసుకెళ్ళాలి. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ యూత్లో ఎక్కడ? ప్రాజెక్ట్ డీల్ చేయాలంటే ఫస్ట్ టీమ్ బిల్డింగ్ ఇస్ గ్రేట్ థింగ్. ఎస్ దానికి మనకు ఎట్లా అంటే సూటబుల్ పర్సన్ సెలెక్ట్ చేసుకుని ఎస్ వాళ్ళని క్లియర్ గా, అంటే ఫస్ట్ మీరు అన్నట్టు థియరిటికల్ నాలెడ్జ్ ఫస్ట్ ఇవ్వాలి. Yes. పేపర్ మీద పెట్టేసి నాలెడ్జ్ క్లియర్ గా ఉంటే దెన్ ద సేమ్ థింగ్ యూ కెన్ షేర్ టు యువర్ టీమ్. ఎస్ సో ఆ టీమ్ కరెక్ట్ గా ముందుకెళ్ళడానికి అంటే మనకు ఫస్ట్ క్లారిఫికేషన్. ఎస్ ఎనీ వర్క్. ఇంకొక యాడ్ ఆన్ థింగ్ ఏంటంటే డైలీ మనం మోటివేషన్ చేయడం అనేది కొంచెం స్టార్ట్అప్ అయిన తర్వాత వాళ్ళలో సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ వాళ్ళే ఎంతూజియాజం చేసుకుని ముందుకెళ్ళగలిగితే అన్ని పనులు ఆటోమేటిక్ గా ఇన్ టైం లో జరుగుతాయి. ఎస్ సూపర్. సేమ్ థింగ్ ఎస్ ఇన్ మై ప్రాజెక్ట్. ఎస్ నెక్స్ట్ బ్రదర్. Based on my past conversation, I have an team. మేము కూడా ఒక startup మీద వర్క్ చేస్తున్నాము, కమ్యూనిటీగా బిల్డ్ చేయాలి అనేది. సేమ్ ఇలాగే ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలి అండ్ ఫ్యూచర్ సమ్ లైసెన్సెస్ ఆర్ ఎక్సెట్రా ఉంటాయి కదా. ఎస్ అలాంటి కన్వర్జేషన్స్ మా మధ్య చిన్న గొడవలు రావడము, ఆ గొడవల్ని కన్వర్జేషన్ చేసుకోవడం, ఇలా చేయాలి స్టెప్ ఆన్ మూవ్ ఆన్ కావడం మాకు తెలియదు. ఓకే, మేము కూడా చిన్న టీం, యాక్చువల్లీ కాలేజ్ స్టూడెంట్సే కాబట్టి మేము కూడా ఒక చిన్న టీం లైక్ మెంటార్స్ ఆన్లైన్ లో లేకపోతే లింక్డ్ఇన్ లో సమ్ ఎక్సెట్రా థింగ్స్ ఇలాంటి వాళ్ళతో మాట్లాడటము చేయడము. తర్వాత ఇక్కడ ఉన్నా కొంతమంది తిరుపతిలో ఉన్నారు, కొంతమంది విజయవాడలో ఉన్నారు, జస్ట్ ఫోన్ ఫాలో అవ్వాలి. కాబట్టి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, దెన్ ఒకరి మీద ఒకరు కొలాబరేట్ అవ్వాలి అండ్ ఈచ్ అదర్. ఒక పర్టికులర్ టైంని సెట్ చేసుకొని ఏం చేయాలి అన్న ఖచ్చితంగా చూసుకొని దెన్ మూవ్ ఆన్ అయిపోతే టీమ్. మీరు ఈ టెక్నాలజీని మొబైల్ని యూజ్ చేసుకొని, సో ఫోన్ కాల్లో కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పీపుల్స్ని కూడా కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ వర్కౌట్ ఎలా చేయాలనేది కూడా మంచిగా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సో రియల్లీ యు ఆర్ వెరీ గుడ్ పర్సన్, ఐ థింక్ సో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. మన బ్రదర్ చెప్పినట్టు ఏదైతే కోవర్కర్ ఉంటారో మనల్ని ట్రస్ట్ చేయాలంటే మన కంపెనీ బెస్ట్ ఉండాలి. ఎస్ ఓకే ఆలోచించాలి. ఎస్ ఎస్ ఇప్పుడు మ్యారియట్ ఏదైతే కంపెనీస్ ఉందో అట్లా బిల్డ్ చేసుకుంటే ఆయన ఫ్యూచర్ బాగుంటుంది. కాబట్టి మన కంపెనీ వాళ్ళకి ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోతుంది. ఎస్ ఎస్, మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయాల్సింది మీ మీద నమ్మకం. ఫస్ట్ స్ట్రాంగ్గా బిలీవ్ చేయాల్సింది ఇక్కడ వచ్చిన ఒక్క పర్సన్ అయినా కావచ్చు, అది 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, మీకున్న ఏదైతే వర్క్ ఏదైతే ప్రాజెక్ట్ మీరు తీసుకున్నారో, ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అండ్ నెక్స్ట్ క్లారిటీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి, కమిట్మెంట్తో వర్కౌట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఉన్న కస్టమర్స్ కావచ్చు, ఇక్కడున్న మీ ఎంప్లాయ్మెంట్ని కావచ్చు, వీళ్ళందరినీ మీరు ఇద్దరిని ఈక్వల్గా బిల్డ్ చేసుకుంటూ ఎవరిని హర్ట్ చేయకుండా, ఒకవేళ మీరు హర్ట్ చేసి నింటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇదే మెయిన్ ప్రాబ్లం. ఎక్కడ ఏది చూసినా కూడా ఒకరికొకరు హట్టింగ్, ఒకరికొకరు ఈగో, ఒకరికొకరు ఏమంటారు, సో
ఓ వాడు నాకన్నా బాగా చేస్తా ఉన్నాడు, ఎదగకూడదు, తొక్కేయాలి అనే కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇలాంటివి ఏవి పెట్టుకోకండి. మనము బాగుండాలి, మన పక్కన మన ఫ్రెండ్స్ ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మన పక్కన ట్రావెల్ అవ్వాలి అని ఎప్పుడైతే మీరు ఇస్తారో, మీరు కింద పడినప్పుడు వాళ్ళు లేపడానికి ముందుకు వస్తారు. మీరు వాళ్ళని ఎప్పుడైతే మీరు వర్క్ చేసినప్పుడు, మీరు తొక్కాలని చూసినప్పుడు వాడు పక్కెళ్ళి వాడు టాప్ మోస్ట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు హెల్ప్ చేయగలడా? చేయలేడు. సో ఎప్పుడైనా కానీ కర్మ అనేది డెఫినెట్లీ విల్ హిట్ అస్. కర్మ అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అది నువ్వు ఎలా అయితే తిరిగి ఇతరులను ప్రవర్తిస్తావో అదే విధంగానే నీ పట్ల కూడా కర్మ ప్రవర్తించడం జరుగుతుంది. సో అందుకు ఈ చేసేటువంటి లక్ష్యంలో ఎటువంటి తప్పులు చేయకండి, ఎటువంటి అన్యాయాలు చేయకండి. మీ డబ్బును కూడా మీరు మోసపోకండి, మీ డబ్బును కూడా మీరు నష్టపోకండి, మీ తల్లిదండ్రుల మీద నమ్మకం కోల్పోకండి, మీ మీద కూడా మీరు ఆత్మవిశ్వాసం కావచ్చు, మీ మీద మీకున్నటువంటి నమ్మకం కావచ్చు, ఇవన్నీ మీరు కోల్పోకూడదంటే ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళండి. దయచేసి ₹1 పెట్టే ముందుగా ₹1000 గురించి ఆలోచించండి. ₹1000 పెట్టే ముందుగా రూపాయి విలువ గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ₹1,00,00,000కి రూపాయి తక్కువ అయిందంటే అది ₹1,00,00,000 కాదు. ఇది గ్రహించండి. స్టార్టప్ అంటే కనుక ఏదో ఒక మంచి ఐడియా, ఆ మంచి ఐడియాని మంచిగా తీసుకెళ్లాలని అంటే కనుక మంచిగా మీరు కూడా ప్రయత్నించాలి, మంచిగా ఒక మంచి టీంని కూడా బిల్డ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇవన్నీ పక్కన పెడితే కనుక ఇప్పుడు మనం టెక్నాలజీ సైడ్ నుంచి వద్దాం. ఒక మార్కెట్లో మనము ఒక యంగ్స్టర్గా కావచ్చు, ఒక చిన్న పర్సన్ కూడా ఈరోజు మాటలతోనే డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. టెక్నాలజీతో కాదు, మాటలతోనే డబ్బులు సంపాదించగలుగుతున్నారు అని అంటే కనుక ద ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళ మీద వాళ్ళకున్నటువంటి నమ్మకము, వాళ్ళకున్న లక్ష్యం మీద వాళ్ళకున్నటువంటి పట్టు. ఈ రెండు చాలు వారిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంది, డబ్బును సృష్టించగలుగుతుంది, వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్ కూడా అవుతున్నారు. ఇంత చిన్న వయసులో ఒక చిన్న పిల్లలు కూడా. అంటే దయచేసి మీరందరూ ఆలోచించండి. ఇక్కడ టెక్నాలజీ ఏదైతే ఇప్పుడు మనం యూజ్ చేస్తూ ఉన్నామో, ఇక్కడ మనం ఏదైతే కొన్ని తెలుసుకోవాల్సినటువంటి 2 విషయాలు ఉన్నాయి సార్, చాలా ఇంపార్టెంట్. మీరందరూ కొంచెం ముందరికి రండి, మీరందరూ కొంచెం అటెన్షన్ అవ్వాలి, కొంచెం ముందరికి అవ్వండి, కొంచెం ముందర రండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను ఇప్పుడు అదర్ కంట్రీస్తో నేను బిజినెస్ చేయాలి, ఎలా చేయగలను మీరు చెప్పండి? ఏదో ఫోన్ ఉంటే అయిపోతుందా?